గైస్, మనమైతే ఈరోజు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే ఉన్నామన్నమాట. ఈరోజు నాకు ఒక ప్రవస్తి అనే నాకు సబ్స్క్రైబర్ ఈరోజు ఈ మెగా ర్యాంప్ ఛాలెంజ్ అయితే చేయమన్నది. చూసుకోండి గైస్, ఇదే మన ర్యాంప్. మనం అక్కడ వరకు వెళ్తే మనకి తను ప్రైజ్ ఇస్తుందంట గైస్, మన ఇంటికి వచ్చి. ఏంటో మరి నాకైతే ఆ ప్రైజ్ ఏంటో మనకు తెలియదు కాబట్టి మనమైతే ఇప్పుడు ఈ ఆల్ బైక్స్ కవాసాకి, కాంగో, గోస్ట్ రైడర్, ఈ అన్ని బైక్స్తో మనమైతే ఈరోజు దుమ్ము లేపైపోతున్నాం అన్నమాట. మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు గైస్, ఎందుకంటే కొంచెం మా దగ్గర సంక్రాంతికి డబ్బులు కనెక్ట్ చేయడానికి వచ్చారు. ఇప్పుడైతే మనం కవాసాకి ఎక్కబోతున్నాం అన్నమాట గైస్. మేమైతే బయలుదేరుతున్నాం. తను మన ఫేవరెట్ సబ్స్క్రైబర్ అంట గైస్. ఎంత ఫేవరెట్ మనకు తెలియదు. కవాసాకి అయితే హైయెస్ట్ గైస్. గాల స్టంప్స్ కూడా చేయమన్నది మన సబ్స్క్రైబర్ అయితే చేయమన్నారు కాబట్టి ఓకే, మనమైతే వచ్చి నీళ్ళల్లో పడ్డాం గాయస్. ఎక్కడ మన బైక్? వేర్ ఇస్ అవర్ బైక్? సో మన కవాసాకి అయితే అయిపోయింది గాయస్. మన బైక్ ఎక్కడ పడ్డదో మనకి ఏదైతే తెలియదు. కవాసాకి సో ఇదిగోండి గైస్, మన కవాసాకి అయితే హైయెస్ట్ మార్కింగ్ చేసింది. అసలు మామూలుగా దుమ్ము లేపేసింది మన కవాసాకి. నేనైతే గోస్ట్ రైడర్ బైక్కి కొన్ని బైక్ దూరంగా ఉంచాను గాయస్, మళ్ళీ ఇబ్బంది అవుద్ది అని. ఇప్పుడైతే మన కాంగో బైక్ గాయస్. ఓకే, ఈ కాంగో బైక్ ముందుగా సాఫ్ట్గా వెళ్ళేది, ఇప్పుడేమో కొంచెం సౌండ్ చేంజింగ్ చేశారు గాయస్. ఓకే రైట్, మన కాంగో అయితే కవాసాకిని బీట్ చేసిందని చెప్పొచ్చు గైస్. ఎందుకంటే అసలు సూపర్ బీట్ చేసింది. వామ్మో, మనమైతే కింద నుంచి పైకే గైస్. ఇంకా ఇన్ఫిటికేషన్ యాక్టివేట్ చేసుకున్నాం కాబట్టి ఓకే గైస్, మన కవాసాకిని అయితే మన కాంగో బీట్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే కవాసాకి అయితే ఓన్లీ స్కై 25 మీటర్స్ వరకు వెళ్ళింది, ఇదైతే 35 మీటర్స్ వరకు వెళ్ళింది గాయస్. ఇప్పుడైతే మన గోస్ట్ రైడర్ బైక్ గాయస్. ఇప్పుడైతే మనం దీన్ని ర్యాంప్ ఛాలెంజ్ని చాలా రకరకాల బైక్స్ తో చేస్తున్నాం గాయస్. ఇది 22 మీటర్స్ వరకు వెళ్ళింది గాయస్. ఇదైతే మన గోస్ట్ రైడర్ అన్న బైక్ అయితే 25 మీటర్స్ వరకు వెళ్ళింది.
అయితే వీటిని పేల్చేస్తున్నారు. సో ఇప్పుడైతే మన ఇదేంతో బైక్ గైస్, మన గోస్ట్ రైడర్ బైక్ అయితే 22 PSI వరకు వెళ్ళింది. ఇది బుల్లెట్ గైస్. ఓకే గైస్, మనమైతే వెళ్తున్నాం. చిన్నగా ఉండదు ఇప్పుడు. ఇదైతే 30 మీటర్స్ వరకు వెళ్ళింది గైస్. ఇదైతే ఓ వావ్, మనల్ని మనం ఇప్పుడు ప్రొడక్ట్ చేసుకుందాం గైస్. ఇదైతే 30 మీటర్స్ హైట్ అయితే వెళ్ళింది గైస్. ఐ అప్రిషియేట్ దిస్. ఓకే, నా మనకు కావాసాకి ఒక బైక్, దీని పేరు ఏంటో ఉంటుంది గైస్. అంటే మనకు అంతగానో తెలియదు గైస్ మన కావాసాకి బైక్స్ గురించి అయితే. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఇదైతే 30 PSI వరకు అయితే వెళ్ళింది గైస్. ఇది 32 PSI వరకు వెళ్ళింది. 32 PSI మీన్స్ మీటర్ గైస్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. వామ్మో, చాలా హైట్ నుంచి అయితే పడ్డాం గైస్. కాబట్టి ఇట్లా అరుస్తున్నాడు. మనమైతే మన బైక్ తీసుకొని ఇప్పుడైతే వెళ్దాం. ఇదైతే 32 మీటర్స్ వరకు వెళ్ళింది. మనమే స్పెండ్ చేసేసి ఓకే, ఇదైతే 32 మీటర్స్ వరకు హైట్ అయితే వెళ్ళింది గైస్. ఇప్పుడు మన పల్సర్ బైక్ మేమైతే తీసేసుకున్నాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఇది అందరికన్నా దాటిద్దా. ఇదైతే 25 మీటర్స్ వరకు వెళ్ళింది గైస్. అంతకు మించి అయితే వెళ్ళలేదు ఇది. మీటర్స్ వరకు హైట్ వెళ్ళింది గైస్ ఇది. సో ఈ మన ఇంకొక పల్సర్ బైక్ అయితే ఇది గైస్. నేను లాస్ట్కి విన్నర్ ఏ బైక్ చెప్తాను గైస్. ఏంటి వీడు ఇక్కడ నుంచి దూకుతాడు. ఇది ఒక కనీసం 18 మీటర్స్ కూడా వెళ్ళలేదు గైస్. ఇడండి గైస్ ఇట్లా సైడు. సో మన కావాసాకి అయితే స్పాన్ చేద్దాం. 3 మనమైతే వచ్చేసాం గైస్.
ఓకే, మనకైతే ఫస్ట్ విన్నర్ అయితే మన కాంగో బైక్ గైస్. ఇదే అందరికన్నా హైయెస్ట్ వెళ్ళింది. సెకండ్ ప్లేస్లో అయితే కావాసాకి నింజా H2R ఉంది. థర్డ్ ప్లేస్లో అయితే మన గోస్ట్ రైడర్ బైక్ ఉంది. సో దీంతో ఇంకొకసారి స్టంట్ చేద్దామా గైస్. నౌ 55 మీటర్స్ వరకు వెళ్ళింది గైస్ ఇదైతే. సో ఆగండి గైస్. ఓ ఈ బైక్ ఇక్కడే పడ్డదా? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.